గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే సలార్ మూవీ గురించి. ఎస్, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఈ సినిమా ఇప్పటికే అంటే విడుదలకు ముందే ఎన్నో రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ప్రస్తుతం థియేటర్లో విడుదలై ఫ్యాన్స్ అందరూ రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మూవీ రిపోర్ట్ ఎట్లా ఉంది మూవీకి సంబంధించి దీనిపై డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ సినిమా చూసినటువంటి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎట్లా ఉంది సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటి, కీ పాయింట్ ఏంటి, ఎవరు ఎట్లా ప్రజెంట్ చేశారనేది చూద్దాం. సార్ నమస్తే. సార్ సార్, మూవీ చూసి వచ్చారు, హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఫ్యాన్స్ చీర్ మూమెంట్స్ అన్నీ కూడా చేశారు. అయితే మనం ఆ మూవీ రివ్యూని సరే కొంచెం కొత్తగా చేద్దాం సార్. అంటే ఒక్కొక్క పాత్ర ఎట్లా ఉంది, ఆ పాత్ర ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ప్రభాస్ ట్రైలర్లో చూపించినట్టు ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చలో సార్, సినిమా స్టార్ట్ అవుతూనే ఒక చైల్డ్ చిన్న పిల్లలు ఇద్దరిని చూపిస్తున్న ట్రైలర్లో కూడా మనం అదే చూస్తాం. ఇప్పుడు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం సార్. సార్, ఆ అబ్బాయి ఎవరైతే అంటే చిన్నప్పుడు ప్రభాస్గా నటించినట్టు ఇద్దరిట్లో ఎవరు అంటే మాకు ఒక ఐడియా వస్తుంది. నాకు ఒక ఐడియా వస్తుంది, బట్ ఏంటి వాళ్ళిద్దరు ఆ వేషధారణ చూస్తుంటే అతను సుకుమార్ అని ఇతను ప్రభాస్ అనిపిస్తుంది. బట్ సినిమా చూసి వచ్చారు కాబట్టి మీరు చెప్పండి ఏంటి సార్, ఇది ఎక్కడ ఉంటుంది? పెద్దయిన క్యారెక్టర్స్ చూస్తే పిల్లల క్యారెక్టర్స్ ఏవనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే బ్లాక్ డ్రెస్ వేసి బొట్టు పెట్టిన అబ్బాయి సుకుమారన్, పృథ్వీరాజ్ సుకుమారన్. ఎస్, అతనే వరదరాజమన్నారు సినిమాలో ఆ క్యారెక్టర్ అనమాట, హెవీ క్యారెక్టర్ వరదరాజమన్నారు. ఇప్పుడు వరదరాజమన్నారు సింహాసనం ఎక్కడో అనేది స్టోరీ మొత్తం అంతా కూడా మెయిన్ లైన్ అది అనమాట. వరదరాజమన్నారు ప్రాణ స్నేహితుడు ప్రభాస్ దేవ అనమాట, దేవరథ. ఆ దేవరథ ఏ విధంగా వరదరాజమన్నారిని సింహాసనం దగ్గర తీసుకెళ్లాడు అనేది ఫస్ట్ పార్ట్. సీజ్ ఫైర్ అన్నారు కదా, టోటల్ స్టోరీ అంతా సీజ్ ఫైర్ చుట్టూ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా బాగుందా బాగాలేదా, ఎన్ని మార్కులు వేస్తారు, ఎన్ని పర్సంటేజ్ వేస్తారు, ఎవరు పర్ఫార్మెన్స్ ఎవరు ఎంత వేస్తారు అనేది దానికంటే కూడా పాన్ ఇండియా మూవీ అనేటువంటి సబ్జెక్టులు వచ్చిన తర్వాత తెలుగు సినిమా అనే కాకుండా మొత్తం అసలు ఇండియన్ సినిమా రూపురేఖలే ఒక డిఫరెంట్ మోడల్లోకి మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక అడుగు పైమెట్టు కింద మనం సలార్ మూవీని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక నేషనల్ అప్పీల్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకోవడం ద్వారా కథ చెప్పాలి అంటే కథ మాత్రమే చెప్పాలి అన్న రీతిలో. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గత సినిమాలు మనం చూస్తే కూడా ఈ డ్యాన్స్లు, పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్, ఈవెన్ రాజమౌళి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ పెడతారు. ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొన్న బాహుబలి వరకు కూడా ఎక్కడో దగ్గర ఆ పాయింట్ టచ్ చేసి ఏదో ఒక పాట అది కామన్. బట్ ప్రశాంత్ నీల్లో నాకు నచ్చింది పర్టికులర్గా ఏంటంటే కేజీఎఫ్లో కానీ ఇప్పుడు ఇందులో కానీ ఓన్లీ కథ మాత్రమే ఉంటుంది, పాత్రలు కథ. ఆ పాత్రలకి ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ఔచిత్యం ఉంటుంది. అది సేమ్ ఎలిమెంట్ ఇందులో కంటిన్యూ చేశాడు. మనం ఏదో ప్రభాస్ బాగా డ్యాన్సులు చేస్తాడు, ఇంకా బాగా మంచి కామెడీ చేస్తాడు, రొమాంటిక్గా పర్ఫామ్ చేస్తాడు అనుకుని మాత్రం థియేటర్కి వెళ్ళొద్దు. ఫుల్లీ లోడెడ్ యాక్షన్ మూవీ. ప్రభాస్ కట్అవుట్కి తగ్గట్టుగా ఒక వారియర్ ఎలా ఉంటాడో అలా ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం ఇందులో ప్రశాంత్ నీల్ చేశారు. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇంకొక ఫ్రేమ్ చూద్దాం. ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది కదా సార్ ఈ ఫ్రేమ్. ఏంటి సార్ ఈ సామ్రాజ్యం ఏంటి, వెనక కనిపిస్తున్న బొమ్మలు ఏంటి, వెనక మంటలు ఏంటి, ఎప్పుడు వస్తుంది సార్ సినిమాలో? అది కన్సార సామ్రాజ్యం అనేది ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. మామూలుగా అయితే మనం కేజీఎఫ్ని ఆల్రెడీ చూసాం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పని కేజీఎఫ్ అని. అంటే యాక్చువల్గా ట్రైలర్ చూసే వరకు కూడా చాలా మందికి తెలియదు కేజీఎఫ్ అంటే ఏంటి అనేది. బట్ కేజీఎఫ్ అనేది కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేటువంటి విషయం స్టోరీతో రివీల్ అయిన తర్వాత చాలా మందికి అది కనెక్ట్ అయింది. నిజంగానే కోలార్ ఉంది కాబట్టి అక్కడ. అలాంటిదే ఒకటి కన్సార్ అనేటువంటి ఒక సామ్రాజ్యాన్ని ఇందులో సృష్టించాడు. మామూలుగా సాహో సినిమాలో చూసాం కదా, ప్రభాస్ ఎక్కడో వేరే దేశంలో ఏదేదో జరుగుతుంది అన్నట్టుగా కథ వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సామ్రాజ్యం అలాగే పదిలంగా ఒక మాఫియా సామ్రాజ్యం కింద నడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అది ఆపరేట్ చేస్తున్నారు. 2010-2020 దశకంలో కూడా ఆపరేట్ చేస్తున్నారు అన్నట్టుగా కథ రాసుకున్నారు. దానికి తగ్గట్టుగా దానిలో అన్ని రకాల మాఫియా ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే హవాలా వ్యవహారాలు ఉంటాయి, ఆయుధాల సరఫరాలు ఉంటాయి. ఆ సామ్రాజ్యానికి అధినేత కావడం అనేది కథ ఇతివృత్తం. అంటే ఇప్పుడు మన హీరో దీంట్లో కూర్చోవాలి అనేది కాన్సెప్ట్ సార్ సినిమా కదా?
మన హీరో మిత్రుడు ఉన్నాడు కదా పృథ్వీరాజ్ Yeah. పృథ్వీరాజ్ సుకుమార్ అని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం వెళ్ళినటువంటి సలార్ అంటే దళపతి. ఓకే. అంటే అందులో స్టోరీలో చెప్పారు ఆల్రెడీ, టర్కీలో రాజవంశాన్ని పరిరక్షిస్తూ ఒక దళపతి ఉంటాడు. అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ రాజు ఎవరితోనూ మాట్లాడు, సొంత పిల్లలతో కూడా మాట్లాడు, ఆ దళపతితో మాత్రమే మాట్లాడతాడు. ఆ సమస్యను పరిష్కరించగలిగేవాడే ఆ దళపతి అనేది చెప్తాడు. అలాంటి సలార్ నాకు ఇతను అని చిన్నప్పుడు చెప్పినటువంటి ఒక డైలాగ్ నుంచి కథ మొదలైంది. 25 ఏళ్ల తర్వాత సలార్ని ఆ రాజ్యానికి సంబంధించి తనకి దొరతనం ఇవ్వాలంటే, పృథ్వీరాజ్ సుకుమార్ కంటే వరదరాజ మన్నార్కి దొరతనం ఇవ్వాలంటే అక్కడ జరిగేటువంటి కుట్రలో కుయుక్తులు ఇతను చంపేయాలని, ఇతను రాజ్యం నుంచి వెళ్ళగొట్టేలా జరిగేటువంటి వాటన్నిటి ఎదుర్కోవాలంటే వన్ మ్యాన్ ఆర్మీ. యా సార్, మీరు చెప్తున్న చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది, మాకు కూడా మూవీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన పిక్చర్ చూద్దాం సార్. సార్ సుకుమారన్ చిన్నప్పుడు ఏదైతే వేషధారణ ఉందో, ఆ నల్ల బొట్టు కావచ్చు, మెడలో ఆ రింగ్స్ కావచ్చు సార్, అదే కనిపిస్తుంది సార్. అంటే పెద్దగా అయిన తర్వాత, కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ నేను అడగాలనుకున్నది ఏంటి అని అంటే, మీరు చెప్తున్న ప్రకారం అతన్ని దించేయాలని కుట్రలు జరుగుతున్నాయి, కానీ ఏంటి సార్ ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు కనిపిస్తుంది? అంటే అతనికి ఒక ధైర్యం ఉంది. అతను ఏంటంటే స్టోరీ మొత్తం అయితే మనం చెప్పలేము, బట్ ఏంటంటే చాలా చిన్న చిన్న ట్విస్ట్లు ప్రతి క్యారెక్టర్లో కూడా. ఇంకోటి, సినిమా మీద చాలా మంది డివైడ్ టాక్ చేయొచ్చు, కొంతమందికి అర్థం కాని స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా కామెంట్ చేయొచ్చు, కొంతమంది హీరోయిన్కి అసలు ప్రాధాన్యమే లేదు అని కూడా బయట టాక్ వస్తుంది. బట్ అది మనం తర్వాత మాట్లాడచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కథ రాసుకునేటువంటి విధానం, అది ప్రజెంట్ చేసేటువంటి పద్ధతి, ఈ మూడింటి మీద ఆధారపడి మనం సినిమాని జడ్జ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే ఆ ఇంటి గౌరవం అనేది పృథ్వీరాజ్ సుకుమార్ అంటే వరదరాజ మన్నార్ రెండవ భార్య కొడుకు కాబట్టి అతన్ని యాక్సెప్ట్ చేయాలా, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకూడదా అనే దాని మీదే ఉంటుంది. కానీ వరదరాజ మన్నార్కి 1000 ఏనుగుల బలం దేవరథ అంటే ప్రభాస్. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని కంటిన్యూ చేస్తూనే అక్కడ ఉన్న అవమానాలకు అన్నిటినీ భరిస్తూ కూడా అతను వచ్చాడంటే ఒక పెద్ద ప్రళయం వచ్చినట్టు, విధ్వంసం వచ్చినట్టు, కాబట్టి అతన్ని కథలోకి మళ్ళీ ఆ ఊరి నుంచి పంపించి తనే తీసుకురావడం అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశం కింద చూస్తాడు. ఇక చివరి దశలో తన చేయి దాటిపోతున్నటువంటి దశలో తన ఏకైక ఆయుధం కింద సలార్ని ఆ రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అంటే అది కాన్ఫిడెన్స్ అతనిలో. అంటే ఇక్కడ ప్రభాస్ ఒక్కరే ఒక సైన్యంతో సమానం అన్నమాట. ఇప్పుడు ఇంకొక పిక్చర్ చూద్దాం సార్. ఎస్, హియర్ ఇట్ గోస్, ఈస్ వై కమ్స్. ఇదేనా సార్ ప్రభాస్ ఎంట్రీ? ప్రభాస్ ఎంట్రీ కాదు ఇది, ప్రభాస్ రివీల్ ఇది ఒక రకంగా. ఓకే. ఎందుకంటే ఎంట్రీ అనేది చాలా నార్మల్ గా జరిగిపోద్ది. ఓకే. బట్ ప్రభాస్ వెనక అంటే అక్కడ దేవరథ అనేటువంటి వ్యక్తి ఒక వైలెంట్ సోల్జర్, ఒక మహాదళపతి అనేటువంటి ఇమాజినేషన్ ఉంటుంది. కానీ బట్ అతను తర్వాత అంతా కూడా భాషా సినిమాలో రజనీకాంత్ లాగా, ఆటో డ్రైవర్ లాగా ఎవరు మీద పడినా, ఎవరు కొట్టినా, ఎవరు ఏమన్నా కానీ అత్యంత సహనంతో ఉండేటువంటి వ్యక్తిగా అతను నియంత్రించేది ఆయన తల్లి. ఏంటంటే ఈ ఒక మృగంగా మారిపోయాడు. ఆ మృగాన్ని అదుపులో పెట్టాలని చెప్పి అతను పూర్తిగా సహనవంతుడిగా మార్చేస్తుంది. కానీ ఆమెకు అర్థమైంది ఈ సందర్భంలో ఇంకా ఇప్పుడు కూడా ఇతన్ని బయలుదేరమని చెప్పకపోతే మహావిధ్వంసం జరుగుతుంది అనుకునే సమయంలో ప్రభాస్ వేసేటువంటి అడుగు అక్కడి నుంచి ఆ మెయిన్ స్టోరీ రివీల్ అవ్వడం మొదలైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ లా ఉంటుంది. ఎక్కడా కూడా కథ మనకి ఏమీ దొరకదు అందులో. అంటే అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఈ సస్పెన్స్ మెయింటైన్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్ బిగినింగ్లో ఇక్కడ ఈయన రివీల్ అవ్వడం మొదలైంది, సలార్ క్యారెక్టర్ రివీల్ అవ్వడం మొదలైంది. ఆ క్రమంలో ఏంటంటే అక్కడ కన్సర్ ఆ స్టోరీ, ఆ సామ్రాజ్యంలో జరిగినటువంటి 3 తెగల మధ్య పోరాటం, ఆ అధికారాన్ని దక్కించుకునేటువంటి క్రమంలో వరదరాజ మన్నార్ తండ్రిగా ఉన్నటువంటి జగపతి బాబుకి ఆ క్యారెక్టర్ చేశాడు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఆయన ఒక తెగను పూర్తిగా నిర్మూలించేస్తాడు. ఎట్లా సార్ జగపతి బాబు గారి అపీరెన్స్? జగపతి బాబు ఇక ఆయన స్టైల్లో ఆయన మనం రంగస్థలం నుంచి కొద్దిగా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తున్నాం కదా, రంగస్థలంలో కానీ ఆ తర్వాత అరవింద సమేతలో కానీ ఆ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తన స్థాయిలో తన క్యారెక్టర్. అంటే ఇక్కడ ఒక స్టోరీకి ఎప్పుడైనా కానీ ఎసెన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్కి ఒక బలం ఉండాలి. ఆ బలం ఉన్నప్పుడు కథలోకి లీనమయ్యేటువంటి అవకాశం ప్రేక్షకుడికి ఉంటుంది. ఆ దమ్ము ఈ కథలో ఉంది. ఇప్పుడు విలన్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తే హీరోయిన్ అంతకి రెట్టింపుగా ఎలివేట్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కరు విలన్ అని చెప్పే అవకాశం లేదు. చాలా మంది కనిపిస్తుంది ఒకరు విలన్ అని చెప్పలేము. నెక్స్ట్ స్టోరీలో కూడా ఇప్పుడు మనం బాహుబలి
ఎందుకు కట్టప్ప చంపాడు అనేది ట్విస్ట్ దగ్గర ఆగిపోయింది కదా. అవును. ఇక్కడ కూడా అట్లనే ఒక ట్విస్ట్ దగ్గరే ఆగిపోద్ది. సెకండ్ పార్ట్ కోసం ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయడానికి మాత్రం కావాల్సినంత కంటెంట్ అయితే ప్రశాంత్ నీల్ ఇచ్చారు. ఇంకొక పిక్చర్ చూద్దాం సార్. ఏంటి సార్ ప్రభాస్ ఆ తీక్షణంగా చూడడం ఏంటి, ఆ బాడీ అంత రక్తం ఏంటి, సీజ్ ఫైర్ ఇక్కడ మొదలైంది అనుకోవచ్చా? ఇక్కడ సీజ్ ఫైర్ ను బ్రేక్ చేయడం మొదలైంది. ఇందులో కథ ఏంటంటే సీజ్ ఫైర్ అంటే నేను కూడా కొద్దిగా ఏమనుకున్నా అంటే ఈ నరేషన్ అంతా చూస్తేనేమో ఏదో ఓల్డ్ ఒక 1000 ఏళ్ల క్రితం కథలా ఉంది, మళ్ళీ గన్స్ ఈ వారియర్ ఇవి ఎట్లా జస్టిఫై అవుతాయి అనుకున్నాం. బట్ ఆ కథకి అవి జస్టిఫికేషన్ అయ్యేలాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. రాత్రికి రాత్రి సీజ్ ఫైర్ ఎత్తేస్తే అక్కడ జరగబోయేటువంటి బేభత్సంలో కాన్సార్ ఒక ఎరుపు రంగు పులుముకున్నటువంటి మహా సామ్రాజ్యంగా మారిపోద్ది. ఆ ఎరుపు రంగు రక్తంతోన దాన్ని తగలబెడితే వచ్చినటువంటి మంటలతోన. ఆ సందర్భం ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ చాలా తక్కువ డైలాగ్స్ బాగా రాశారు. చాలా అటెంటివ్ గా సినిమా చూడాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ఏమవుతుంది, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్కి ఏమవుతుంది అని తెలుసుకోవాలంటే కనుక మన దగ్గర అటెంటివ్నెస్ ఉండాలి. లేదంటే అర్థం కాదు. అర్థం కాకపోతే సినిమా బాగాలేదని చెప్తారు ఎవరైనా. బట్ ఏంటంటే ఆ లింక్ చూసుకోవాలి కరెక్ట్ గా. అందుకనే అందులో ఒక 7-8 క్యారెక్టర్లు ముఖ్యమైనటువంటి క్యారెక్టర్లు ఉన్నాయి. శృతి హాసన్ పాత్ర ఏంటి సార్? అంటే ఉందా లేకపోతే ఓన్లీ సాంగ్స్ వరకు అక్కడక్కడ మెరిసి వెళ్ళిపోవడం? అసలు ఒక పాట కూడా లేదు ఇందులో. 1-2 మదర్ సెంటిమెంట్, తర్వాత ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి హమ్మింగ్ సాంగ్స్ తప్పితే ఫుల్ సాంగ్స్ కూడా లేవు. కొన్ని సర్ప్రైజ్, మన తెలుగు వాళ్ళకైతే కొన్ని సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే చూడగానే అరే వీళ్ళు ఇందులో పెట్టారా అని అనిపిస్తారు అనమాట. ఉదాహరణకి మనకి బాహుబలి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తా కనిపిస్తారు. అలాంటి క్యారెక్టర్స్ కూడా కనిపిస్తాయి. అదొక సరదా అంటే అనిపిస్తుంది, ఒక రిలీఫ్. అందులో కామెడీ ఎక్కడ లేదు, బట్ ఆ క్యారెక్టర్స్ చూడగానే మనకు తెలిసిన క్యారెక్టర్స్ అనిపిస్తాయి. బట్ అక్కడ రోల్ వేరేగా ఉంటుంది. సార్ చివరిగా కేజీఎఫ్ రిలేటెడ్గా ఎక్కడైనా ఉందా ఏంటి అంటే ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే కేజీఎఫ్ అనేటువంటి ఒక సామ్రాజ్యంలోకి యష్ క్యారెక్టర్ ఎట్లా వెళ్ళింది, అందులోకి రాకీ భాయ్ ఎలా వెళ్ళాడు, దాన్ని ఎలా కబ్జా చేశాడు, దాని మీద ఎలా జెండా పాతాడు, అదే స్టోరీ. ఇక్కడ స్టోరీ ఏమవుతుందంటే ఈ కన్సార్ నుంచి ఇతను ఎందుకు తరిమేశారు, మళ్ళీ తన ఫ్రెండ్ కోసం సింహాసనాన్ని అందించడం కోసం ఇతను వచ్చాడు అనేది మాత్రమే మనకి అండర్లైన్లో చెప్పేటువంటి స్టోరీ. బట్ ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఇంపార్టెంట్. అంటే అతను నిజంగానే తన ఫ్రెండ్నే ఆ సింహాసనం మీద కూర్చోబెడతాడా, లేదా తనే వారసుడు అవుతాడా చెప్పలేనటువంటి ఒక సస్పెన్స్ని క్రియేట్ చేసి అక్కడ వదిలిపెట్టాడు. అసలు తన కథ ఏంటి, అసలు దేవరథ ఎవరు అనేటువంటిది కథ ఎక్కడ రివీల్ చేయలే. నాకు మీరు అడిగినట్టుగా హీరోయిన్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఆ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ లో వస్తుంది. మనం బాహుబలిలో చూసాం కదా, బాహుబలిలో అనుష్క క్యారెక్టర్ ఎట్లా ఉంటది, ఫస్ట్ పార్ట్ లో మనకేం పెద్దగా తెలియదు, ఎండింగ్ లో కొంచెం రివీల్ అవుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ లోనే ఆమె హీరోయిన్ రోల్ అంతా కూడా సెకండ్ పార్ట్ లో వస్తుంది. ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే హీరోయిన్ ని చంపడం కోసమే కథ మొదలైంది. హీరోయిన్ ఎందుకు చంపుతున్నారని తెలుసుకునే క్రమంలోనే ఈ స్టోరీ మొత్తం రివీల్ అవుతుంది. అంటే మీరు అన్నది కరెక్ట్. ప్రతి పాత్రకి ఒక ఇంటర్లింక్ ఉంది. సినిమా మొత్తాన్ని అది నడిపించబోతుంది. అద్భుతం సార్, నిజంగా అసలు చెప్తుంటే గూస్ బంప్స్. నేను ఈ సినిమా గురించి నేను ఎందుకని మాట్లాడాలని అనుకున్నానంటే చాలా క్లియర్ గా మనకి విచిత్ర కాశీ మజిలీ కథలు, పరమానంద శిష్యుల కథలు, ఇట్లాంటి కథలన్నీ మనం చాలా చూస్తూ ఉంటాం. ఒక కథకి సంబంధం ఉండదు కానీ బట్ 1-2 క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ పాసేజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో కూడా కొన్ని కథల్ని, ఆ కథలకు ఉన్నటువంటి నేపథ్యాన్ని, ఉదాహరణకి మనం మహాభారతాన్ని తీసుకుంటే కూడా ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అద్భుతమైన వర్ణన ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం టోటల్ గా మహాభారతాన్ని మాత్రమే చూస్తాం, కానీ అందులో వచ్చే ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రాధాన్యం ఉంటుంది, దానికి ఉండే లక్షణాలు, దానికి ఉండే ప్రత్యేకతలు ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే ఆ కథని నింపేటువంటి క్రమంలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకతను పెట్టుకుంటూ వచ్చాడు. రైట్. ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ లో రివీల్ అవుతాయి. ఓవరాల్ గా వన్ వర్డ్ లో సలార్ గురించి ఏం చెప్తారు? సలార్ ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ మూవీ. మనం హాలీవుడ్ సినిమాలు తెలుగు వాళ్ళు ఎందుకు తీయట్లేదు, లేదా ఇండియన్స్ ఎందుకు తీయట్లేదు అంటాం కదా, అలా అనుకొని చూడాలి. మన సినిమాలో పాటలు లేవేంటి, ఫైట్ చేస్తే ఇలా పైకి ఎగిరి అలా కింద పడాలి కదా, అలాంటివి లేవేంటి, ఉంటాయి. ఇందులో కూడా ఫైట్స్ లో ఉంటాయి, బట్ ఏంటంటే ఆయుధంతోనే ఉంటాయి ఆ ఫైట్స్ అన్ని. కాబట్టి ఒక వన్ లైన్ లో చెప్పాలంటే ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్గా మనం చూడొచ్చు ఈ సినిమా. రైట్, ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి సలార్ 1లో సీజ్ ఫైర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ సింగిల్ హ్యాండెడ్గా తన ఎంట్రీ అయిన దగ్గర నుంచి సింగిల్ హ్యాండెడ్గా మూవీని అయితే ట్రావెల్ చేశారు. అట్లాగే మిగిలిన పాత్రలు కూడా చాలా కీలకం. ఎస్, ఇప్పటి వరకు ఏదైతే చర్చ జరిగిందో, ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా వెళ్ళింది, హాలీవుడ్ స్థాయికి వచ్చింది. కానీ ఈ సినిమాతో అయితే సలార్ ఒక్క సినిమాతో హాలీవుడ్ స్థాయిని తెలుగు సినిమా దాటేసిందని అయితే సగర్వంగా చెప్పుకోవచ్చని ప్రస్తుతం కేశవ్ గారు అయితే విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ.